నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ కౌంటర్గా పాలమూరు రంగారెడ్డి సదర్శనకు కాంగ్రెస్ ప్లాన్. ధరణి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ. నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్. నేడు తిరుపతిలో ఏపీ కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ప్రకటించబోతున్న షర్మిల. రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం. ఇవాళ విచారణకు హాజరు కానున్న క్రిష్. సుదీర్ఘంగా సాగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం. ఇవాళ మొదటి లిస్టు వెలువడే అవకాశం. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఆగని ఆందోళన. ప్రధాని స్పందించాలంటూ అన్నదాతల డిమాండ్. బంగ్లాదేశ్లో భారీ అగ్ని ప్రమాదం. మంటల్లో 43 మంది సజీవ దహనం. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాల సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఒకరు చెలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చెలో పాలమూరు రంగారెడ్డి అని పిలుపునిచ్చారు. ఇవాళ మేడిగడ్డ సందర్శనకు గులాబీ దళం రెడీ అయింది. కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ వెళ్లబోతున్నారు. ప్రభుత్వం కాళేశ్వరం అంశంలో ఒక అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రాజెక్ట్ ని ఫెయిల్యూర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందా అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీ ఆరోపణలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణకు వరప్రదాయానికి ఉన్నటువంటి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఇక్కడ మేడిగడ్డ బరాజ్లో 85 పిల్లర్లలో 1.6 కిలోమీటర్లలో నిర్మించబడ్డటువంటి ఆ బరాజ్లో 20వ పిల్లర్ ఒకటి కుంగిపోతే ఇవాళ మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టే ఏదో ఇబ్బందుల పాలైందనేటటువంటి దుష్ప్రచారం చేస్తూ ఆ కుంగిపోయినటువంటి పిల్లర్ స్థానంలో కాపర్ డ్యామ్ నిర్మించి దానికి మరమ్మతులు చేసి వెంటనే దీంట్లో నీటిని నిల్వ ఉంచి ఇమీడియట్గా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి పంపింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి 22 జిల్లాల్లో కాళేశ్వరం. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవిన్, చెప్పండి. మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డ సందర్శనకు బయలుదేరి వెళ్లబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని విఫల ప్రయత్నంగా చేసే ప్రయత్నం చేస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయకుండా, అదేవిధంగా రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందించకుండా ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. అది బీఆర్ఎస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ గా చూపెట్టే ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఈరోజు చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన వెళ్లి అక్కడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్కి వెళ్లి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరో మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఇద్దరు నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి రంగానికి జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఏ మేరకు అవసరమైంది, ఎంత ఆయకట్టుకు నీళ్లు అందించాము, కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఎన్ని జిల్లాలకు నీరు అందించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నిరుకున పెట్టే విధంగా మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించినటువంటి 3 పిల్లర్లు కుంగిపోతే అక్కడ రిపేర్ చేయకుండా రోజుకు 5,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృధాగా పోతుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు చెలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా బయలుదేరి
మొదట మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్తారు. అక్కడ సందర్శించిన తర్వాత అన్నారం బ్యారేజ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది. ఇప్పటికే సాగునీటి రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసింది. అదేవిధంగా కేఆర్ఎంబీ విషయంలో కూడా కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే విషయంలో కూడా ఇరు పార్టీల మధ్య అధికార పక్షం ప్రతిపక్షం మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో ఈ రోజు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డకు పిలుపునివ్వగా అధికార కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి సందర్శనకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, త్రాగునీరు అందించే విషయంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇది పార్లమెంట్ ఎన్నికల నాటికి మరింత పీక్ స్టేజ్ కి వెళ్లే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే అంటే 8:30-9 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి బయలుదేరి చెలో మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ పార్టీ వెళ్లబోతోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సవిన్. బీఆర్ఎస్ చెలో మేడిగట్టుకు కౌంటర్గా చెలో పాలమూరు రంగారెడ్డికి పిలుపునిచ్చింది అధికార కాంగ్రెస్. సిడబ్ల్యూసీ మెంబర్ వంశీ చంద్రెడ్డి సారథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల్లో సీఎం రేవంత్ రెడ్డి మినహా మిగతా 11 మంది ఎమ్మెల్యేలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించుకున్నారు. అక్కడ జరిగిన పనులు, వాటి నాణ్యతను పరిశీలించనున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి అనేది ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు వివరించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకుపోయింది. పాలమూరు రంగారెడ్డి పథకంలోనూ కమిషన్ల కోసం ఇష్టానుసారంగా అంచనాలు పెంచి డిజైన్ మార్చారని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ చేపట్టిన చెలో మేడిగడ్డకు కౌంటర్గా పాలమూరు ప్రాజెక్టును సందర్శించి అక్కడి లోపాలను ఎత్తి చూపేందుకు ఆ పార్టీ రెడీ అయింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. ప్రియా, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు ప్రతిపక్షము బీఆర్ఎస్ పార్టీలు కానీ ప్రజలను ఆకట్టుకునేందుకు తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని, దానికి సంబంధించి పగుళ్లు ఉన్నాయని, దానిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పర్యటన చేశారు. అక్కడ దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి శాసనసభలో ప్రజెంటేషన్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోటాపోటీగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించేందుకు చెలో మేడిగడ్డని పిలుపునిచ్చిన నేపథ్యంలో మేడిగడ్డకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, అక్కడ ఎమ్మెల్యేలు దానికి సంబంధించిన సందర్శనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన చెలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు ఇక్కడ సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చెల్లా వంశీ చంద్రెడ్డి నేతృత్వంలో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ మినహా మిగతా సెగ్మెంట్లు అంటే 6 ఎమ్మెల్యేలకు సంబంధించిన 6 నియోజకవర్గాల నుంచి 6 మంది ఎమ్మెల్యేలు ఈ పాలమూరు రంగారెడ్డి సందర్శనకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి ఈ సంబంధించిన ఈ ఎత్తిపోతల పథకంలో అంటే 2015 నుంచి ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు పూర్తి కాలేకున్నా గతంలో సీఎం కేసీఆర్ ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కేవలము తూతూ మంత్రంగా ఒక మోటార్ను ద్వారా నీళ్లు పారించి మొత్తం ప్రాజెక్టు పూర్తయిందని ప్రజలను పక్కదారి పట్టించి నమ్మడం చేశారని, వాటిని పునఃసమీక్షించతోటి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ ప్రాజెక్టులపై కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ ప్రజలకు అందుబాటులోకి నీళ్లు తెచ్చారు, దానిపైన ఒక విశ్లేషణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టును వాళ్ళైతే సందర్శించేందుకైతే వెళ్తున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన రంగారెడ్డి, ఇటు మహబూబ్ నగర్, అటు నల్గొండ జిల్లాలకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టులో చాలా అవినీతి చోటు చేసుకుందని, దీన్ని
నిగ్గు చేసేందుకే ఈ కమిటీ. అంటే ఇక్కడ మహబూబ్ నగర్ సంబంధించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలోని దేవరకద్ర, జడ్చెల్ల, మక్తల్, నారాయణపేట ఇలా ప్రతి నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా చలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సందర్శిస్తున్నారు. ముఖ్యంగా 11 గంటలకు ఉదయం 11 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి దేవరకద్రకు సంబంధించిన నియోజకవర్గంలోని ఉదండాపూర్ జలాశయాన్ని సందర్శిస్తారు. దాంతో పాటు కర్వేనా జలాశయాన్ని సందర్శిస్తారు. దాంతో పాటు చార్నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి జలాశయాలు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా వీళ్ళంతా పరిశీలించి అక్కడ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, ఎలాంటి అభివృద్ధి జరిగింది, రైతులకు ఎలాంటి నష్టం చేకూర్చారు, ఇప్పుడు వస్తున్న ప్రస్తుతం ఆ నీటికి సంబంధించిన ఆ బ్యారేజ్ల ద్వారా ఈ నీటిని భవిష్యత్తులోనైనా ఇక్కడ వాళ్ళు ప్రజలకు కానీ అక్కడ రైతులకు కానీ సాగునీరు వ్యవసాయానికి అందించే అవకాశాలు ఉన్నాయా, ఎలాంటి పొరపాట్లు చేశారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి పొరపాటు చేశారు, దాన్ని ఎత్తి చూపడానికే వీళ్ళు పోటాపోటీగా అటు చలో బ్యారేజ్ చలో మేడిగడ్డ బ్యారేజ్ కొన్ని బీఆర్ఎస్ నేతలు తరలిస్తున్నారు. ఇక్కడ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అందరూ ఎమ్మెల్యేలు కూడా చలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు సందర్శించేందుకు వెళ్తున్నారు. అంటే ముఖ్యంగా ప్రజలకు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులను ఈ మేడిగడ్డతో పాటు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి నిపుణులతో ఆ ప్రాజెక్టును నిర్వహించారు, భవిష్యత్తులో ఆ ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోతున్నాయి, దాన్ని అన్ని సవిరంగా ఒక సమగ్ర నివేదిక ద్వారా ప్రజలకు ఖచ్చితంగా చూపే అవకాశం అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జలాశయాలను పరిశీలించేందుకే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు సందర్శిస్తున్నారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారుల విభజనతో పాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాల్టి నుంచి 9వ తేదీలోపు పెండింగ్ సమస్యలన్నిటినీ పరిష్కరించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కొన్ని సిఫార్సులను అందజేసింది. ఈ నేపథ్యంలో 2 వేర్వేరు ఉత్తర్వులను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ జారీ చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. ధరణిలో అపరిష్కృతంగా ఉన్నటువంటి దరఖాస్తులకు సమస్యలకు సంబంధించి పరిష్కరించేందుకు ఈ రోజు నుండి స్పెషల్ డ్రైవ్ ని ఇటు తహసీల్దార్లు ప్రారంభించబోతున్నారు. ఈ రోజు నుండి దాదాపుగా మార్చి 9 వరకు ఖచ్చితంగా ఏవైతే ధరణిలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా పరిష్కరించాలి అని చెప్పి ఇటు ప్రభుత్వం ఇటు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక ఈ రోజు నుండి 9వ తారీఖు లోపు పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించేలా ఇటు స్పెషల్ డ్రైవ్ చేసేలా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఏదైతే ధరణి కమిటీ సిఫారసు చేసిందో ఆ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించేలా ఉన్నాయి, కొన్ని కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట కాల వ్యవధిని కూడా ఇస్తూ కూడా ఇటు అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఇటు తహసీల్దార్లు, ఆర్డీఓలు, అలాగే అదనపు కలెక్టర్లు మొత్తంగా మినిమం 3 రోజుల నుండి 7 రోజుల లోపు ఖచ్చితంగా సమస్యను పరిష్కరించేలా చూడాలని చెప్పి కూడా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఇక ఈ రోజు నుండి గ్రామీణ స్థాయిలో ఇటు మండల స్థాయిలో కూడా ఏదైతే ఉన్నటువంటి అధికారులతో ఒకవేళ అవసరమైతే ఆ ధరణి సమస్య స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి ఉంటే వెంటనే పరిష్కరించడం, అలాగే ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో పరిశీలించాలనుకుంటే ఏదైతే ధరణి సంబంధించినటువంటి సమస్యలో భూమి ఉందో ఆ భూమి వద్దకు వెళ్లి స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఏవైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో ప్రతిదీ ఖచ్చితంగా డిజిటల్ రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఇక ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడే ప్రయత్నం చేస్తూనే ప్రజల సమస్యలు పరిష్కరించేలా చూడాలని చెప్పి ఇటు అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ రోజు నుండి దాదాపుగా మార్చి 9 వరకు కూడా గ్రామీణ స్థాయిలో ఈ ధరణి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అధికారులు పరిశీలించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు 2020లో ధరణి స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 2.5 లక్షల అప్లికేషన్లు ఈ సమస్యలు రూపంలో ప్రభుత్వానికి రావడం జరిగింది. వీటిని పరిష్కరించాలని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుండి ఈ రెవెన్యూ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వేణు. ఏపీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. సీఎం కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ను జమ చేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 18,002 కోట్లను వ్యయం చేస్తోంది. పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమన్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులను పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెనను అందజేస్తోంది. ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి 20,000 చొప్పున 2 విడతల్లో జమ చేస్తోంది. ఇలా విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో 72,919 కోట్లు ఖర్చు చేసింది. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి 10:30 గంటలకు పామరకు చేరుకుంటారు. 10:50 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. సభ అనంతరం స్థానిక పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మధ్యాహ్నం జగన్ తాడేపల్లి చేరుకుంటారు. లోక్సభ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. మరో 2 నెలల్లో సార్వత్రిక సమరం మొదలు కానుండడంతో ఆ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలదళం గెలుపు గుర్రాలను రెడీ చేస్తోంది. ఈసారి సాధ్యమైనంత త్వరగా లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుజాము వరకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ నుండి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రియా, నిన్న రాత్రి నుండి జరిగినటువంటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తెల్లవారు వరకు జరిగింది. ప్రధానంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపికపైనే కసరత్తు జరిగింది. ముఖ్యంగా అభ్యర్థులను ఎన్నికల షెడ్యూల్కు ముందుకే ప్రకటించి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నటువంటి వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా నిన్న రాత్రి నుండి తెల్లవారు వరకు జరిగినటువంటి ఈ సమావేశంలో బీజేపీ వ్యూహకర్త అమిత్ షా, అదే విధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు. తెలంగాణ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఎన్నికల కమిటీ సభ్యుడు, అదేవిధంగా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తో పాటు జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ కూడా పాల్గొన్నారు. తెలంగాణ అంశంలోకి వచ్చే వరకు ఇప్పటికే దాదాపుగా సిట్టింగ్ ఎంపీల్లో 3 అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తా ఉంది. సికింద్రాబాద్ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా కరీంనగర్ నుండి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి
మాత్రం సోయం బాబురావు విషయంలో పెండింగ్ ఉంది. నిజామాబాద్ నుంచి కూడా దాదాపుగా అరవింద్ పేరు ఖరారైందని చెప్పొచ్చు. కేవలం సిట్టింగ్ ఎంపీలో ఆదిలాబాద్ మాత్రమే పెండింగ్ అని చెప్పొచ్చు. సోయం బాబురావు మాత్రం ఆయన ఇతర పార్టీకి మారుతాడా లేదు అంటే ఇక్కడ నుండి కేటాయిస్తారా అన్నటువంటి ఇంకా చర్చనీయాంశంగా మారింది. అక్కడ నుండి కొత్తగా వేరే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులకు పేరు కూడా పరిశీలన ఉంది. ఈ రెండు పేర్లను సోయం బాబురావు అదేవిధంగా కొత్తగా పార్టీలో చేరినటువంటి వాళ్ళ పేర్లు, అదేవిధంగా ఇప్పటికే కొంతమంది బీజేపీలో పనిచేస్తున్న వాళ్ళ పేర్లు మాత్రం పరిశీలన ఉంది. అదే విధంగా ఇక్కడ నుండి మరో 3 పేర్లు కూడా దాదాపుగా ఖరారైందని చెప్పవచ్చు. మహబూబ్ నగర్ నుండి డీకే అర్ణ పేరు దాదాపుగా ఖరారైంది. అదే విధంగా చేవెళ్ల నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పేరు కూడా ఖరారైంది. భువనగిరి నుంచి కూడా ఒక పేరు మాత్రమే పరిశీలన ఉందని చెప్పవచ్చు. అక్కడి నుండి కూడా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా దాదాపుగా పేరు ఖరారైంది. ఈ రోజు కానీ రేపు కానీ ఈ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎంపీలలో దాదాపుగా ఒక్క సోయం బాబురావు దాకా మిగతా పేర్లను కూడా పెండింగ్ లేకుండా వాటిని కూడా పరిశీలించి ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటించడమే తర్వాయి అని చెప్పవచ్చు. ప్రధానంగా రానున్న ఎంపీ ఎలక్షన్లలో తెలంగాణ నుంచి 10 స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ తెలంగాణ బీజేపీకి కేంద్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. అదే విధంగా ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో కూడా దాదాపుగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి బలహీనంగా ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల అభ్యర్థుల పేర్లను కూడా పరిశీలించి వాటిని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 4-5 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనపై రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల సమన్వయంతో వ్యవహరించి ప్రధాని పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలి అన్నారు. బ్లూ బుక్ ప్రకారం భద్రతా ఏర్పాట్లు చేయాలని శాంతికుమారి సూచించారు. ప్రధాని పర్యటించే మార్గాలలో రహదారుల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ప్రధాని మోదీ 4వ తేదీన ఆదిలాబాద్, 5వ తేదీన సంగారెడ్డిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2 చోట్ల జరిగే బహిరంగ సభలలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టైన ఏపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్కు న్యాయస్థానం 11 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శరత్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న అనంతరం విజయవాడకు తీసుకొచ్చారు. రాత్రి వైద్య పరీక్షల అనంతరం క్రీస్తు రాజపురంలోని 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నుండి జడ్జి కరీముల్లా నివాసంలో పోలీసులు శరత్ను హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలో నిన్న న్యాయమూర్తి ఈ కేసులో 409 సెక్షన్ చెల్లదు అన్నారు. 469 సెక్షన్ను పరిగణలోకి తీసుకొని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు శరత్ను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. శరత్ అరెస్టు కొంత ఉత్కంఠత అయితే దారి చేసింది. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చిలుకలూరుపేటకు చెందిన ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ పై జిఎస్టీ అధికారులు కేసు నమోదు చేయడం, నిన్న ఉదయం ఎయిర్పోర్ట్ లోనే శరత్ను అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియని అయోమయ గందరగోళంలో కొంత కుటుంబ సభ్యులు పుల్లారావు, అదేవిధంగా తమ సతీమణి వెంకయ్యమ్మలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం, అదేవిధంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, నిన్న విజయవాడలో ఎస్పీ కార్యాలయం వద్ద, అదేవిధంగా సిపి కార్యాలయం వద్ద కూడా పుల్లారావు అదేవిధంగా ఇతర టీడీపీ నేతలు ఆందోళన చేసిన నేపథ్యంలో రాత్రికి శరత్ ఆచూకీనైతే పోలీసులు తెలియజేయడం, పోలీసులు పలుమార్లు జిఎస్టీ కేసుకు సంబంధించి విచారణ అయితే చేపట్టారు. ఆ తర్వాత శరత్ను న్యాయవాది ఎదుట హాజరుపరిచి కోర్టుకు హాజరుపరచడంతో ఆయనకు రిమాండ్ విధించారు. దీంతో శరత్ అరెస్టు కథ సుఖాంతమైంది. అయితే టీడీపీ రాష్ట్ర స్థాయిలో కూడా దీనిపై అనేక మంది ఇది కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ దీన్ని జగన్ ప్రభుత్వం కుట్రగా అని ఖండమ్స్ అయితే చేయడం జరిగింది. ఇది అసలు జిఎస్టీ అంటే కేంద్రానికి సంబంధించింది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అతి ఉత్సాహం ప్రదర్శించి ఎందుకు హడావుడిగా అరెస్ట్ చేశారని పుల్లారావు, అదేవిధంగా తెలుగుదేశం ఇతర నేతలు కూడా చంద్రబాబు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్ తో సహా అందరూ కూడా స్పందించారు. అయితే
ఒక కన్స్ట్రక్షన్ కు సంబంధించిన కేసులో నకిలీ బిల్లులు వేసి ఇన్పుట్ ను ఎక్కువ తీసుకున్నారని జిఎస్టీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము అరెస్ట్ చేశామని పోలీసులు అయితే చెప్పడం, అదేవిధంగా న్యాయమూర్తి ఎదుట అదే కేసును బిల్డప్ చేసి శరత్ను హాజరుపరచడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రియా, ఇప్పుడు ప్రస్తుతం శరత్తు అరెస్టు, అదేవిధంగా రిమాండ్ విధించడం అంటే దీంతో ఈ కథ సుఖాంతమైందని చెప్పవచ్చు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర. ఇక ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.